విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే మాట్లాడారో ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారో అది చూసి మన తర్వాత మళ్ళీ లింగయ్య యాదవ్ గారికి మళ్ళీ వద్దాం. మరొకసారి ఆ శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే మాట్లాడారో అది ప్లే చేయండి ప్లీజ్ పిసిఆర్. ఇది చూపిస్తారు మీకు. నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు ప్రతి దాంట్లో కూడా. సవాల్ ఏమంటున్నా, నేడు కంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా, మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి, ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు, అబాస్ పాలు కావద్దనే. మీకు రెండోది, నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకేం తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి. ఇదే పెద్ద సీక్రెట్ కాదు, దాపరికం కాదు, దాచుకునేది కాదు. క్లియర్గా దీంట్లో చూడండి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసి పక్కనే ఉన్నది, దాని పక్కనే. అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకూడదు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తాం. అది ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. సరే, అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు, నా సలహా, మీరు విమర్శ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి, తెలుసుకొని చేయండి. చేయొద్దని నేను చెప్పను, కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా. ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తూ ఇష్యూ ఒకటి, ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి అది వదిలిపెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి అది తప్పు కదా. ఆ పేపర్ది రైట్. ఇప్పుడైతే మనం చూసాము శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా మనం ఒక విషయం గుర్తించినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్తోని, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్తోని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు. అది ఫారెస్ట్ భూమి కాదు. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకున్నది పర్మిషన్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకున్నారు, ఫైర్ సర్వీస్ తీసుకున్నారు, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద తీసుకున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి కాదు, అది పట్టా భూమి. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పి కాలువలలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన భూములు అవి, ఆ భూములకు సంబంధించింది. ఇంకో విషయం ఏంటంటే, నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు, నా కొడుకు డిస్టర్బ్ చేశారు, ఒకవేళ కనుక ఎవరైనా ప్రూఫ్ చేస్తే నేను రిజైన్ చేస్తానని చెప్తున్నారు. ఆ విషయంపై మీరేమంటారు? నేను అదే చెప్తున్నానండి. ఇవాళ చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు కూడా అంటే ఆయన ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థం కావట్లేదు, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, సాయి కిరణ్ తలసాని. మరి ఈయన ఎవరండి, మీరు ఒకసారి కూడా జూమ్ కూడా చేసి చూడు, కావాలంటే మీకు కూడా పంపిస్తాం. ఇవాళ తన కొడుకు డైరెక్టర్గా ఉండి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే మనం ఒకసారి బీఆర్ఎస్ పాలన అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళే మంత్రిగా ఉంటారు, వాళ్ళే అది ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళే పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇవాళ మీరు చూడండి, మల్లారెడ్డి యూనివర్సిటీకి ఎవరు ఇచ్చారని పర్మిషన్లు, మల్లారెడ్డి మినిస్టర్ ఉండి తెచ్చుకుండు. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ ఉండు, కొడుకు డైరెక్టర్ ఉన్నాడు, కంపెనీకి పర్మిషన్ తీసుకొచ్చుకుండు. పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక యూనివర్సిటీ తెచ్చుకుండు. ఇవన్నీ వాళ్ళ చరిత్ర కదా. ఇవాళ నేనేం వేగ్గా చెప్పట్లేదే. ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరినైనా చెప్తారు ఎవరి హయాంలో పర్మిషన్లు వచ్చినాయి, ఎవరు ఇచ్చారని. ఇవాళ నేను ఏమంటున్నంటే, బీఆర్ఎస్ నాయకులకు బట్టగాల్చి మీడియా అలవాటు, ఏది పడితే అది మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేస్తే ప్రజలు ఏదో మాకు మద్దతు ఇస్తారు అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులను ఎన్నడో మర్చిపోయారు. మీ 10 ఏళ్ల పాలనంతా అవినీతిమయం, అక్రమాలమయం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ స్కాము, అదేవిధంగా ఇవాళ ఈ ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరంలో అవినీతి, వాళ్ళు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ అవినీతిని, మీ బయటపడుతున్న అవినీతిని డైవర్ట్ చేయడం
చేయడం కోసం ఏది పడితే అది మాట్లాడి ఏదో ప్రభుత్వాన్ని మీద బురద చల్లితే మిమ్మల్ని ఏదో ప్రజలు హర్షిస్తారు అనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అందుకే మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్ ఇచ్చారు. ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలు ఏం కోరుకుంటారో దాని గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికే రాడు, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు. మరి మన అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏందండి? ఇవాళ మన ఖమ్మం వరదలు వస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడుండండి? ఇదే మరి కేటీఆర్ ఇవాళ ఆనాడు పోయి ఏడుండండి వరదలు వచ్చినప్పుడు. అంటే వీళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప తెలంగాణ సమస్యలు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తాండి, మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు మంత్రులను కలుసుకోండి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏనాడు కలవలే ఆనాడు మంత్రుల్ని, మీ ఓన్ మంత్రులనే ఆనాడు కలవలే, ఎమ్మెల్యేలు మీరు కలవలే. ఇవాళ ఈ మంత్రులు అందుబాటులో ఎవరు? మీరు ముఖ్యమంత్రిని కలవండి, సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, తీర్చడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏమైనా సలహాలు సూచనలు అంతే తప్ప ఏది పడితే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుర్రు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మేము ఈ పార్టీని మిమ్మల్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తాం. యాదవ్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా ఈ పనులు నిలిపించారని చెప్తున్నారు, ఈ తాత్కాలికంగా దీన్ని పర్మనెంట్గా మూసేస్తున్నారా లేకపోతే దీన్ని వేరే చోట ఎక్కడైనా మార్చడానికి మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? ఎప్పుడైతే రాష్ట్రం మొత్తంలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్కు సంబంధించి కాలుష్య రహిత చేద్దామనే ఒక దృక్పథంతోనే ఉన్నారు కాబట్టి నిన్న చూస్తున్నాం మనం ఏదైతే ఇప్పుడు మనం లగచర్లలో చూసాము అంత పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించింది ఇప్పటిదాకా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరగలేదు. ఈరోజు కూడా నిన్న కలెక్టర్ వచ్చి మాట్లాడారు, మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాము, ఖచ్చితంగానే హామీ ఇచ్చారని సీతక్క మాట్లాడుతుంది. కానీ దానికి పర్మనెంట్గా సొల్యూషనా లేకపోతే తాత్కాలికంగానా? అండి ఇవాళ ప్రజలకు ఏదైతే నిర్ణయాలు అనుకుంటారో వాళ్ళ అభిష్టం మేరకి ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో లెక్క నియంత కేసీఆర్ నియంత పాలన లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని తన ఏది అనుకుంటే అది జరగడానికి లేదు. డెఫినెట్ కూడా అందరి ప్రజలు, రైతులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరితో మాట్లాడే ప్రజాభిష్టం మేరకి ఇక్కడ నిర్ణయం జరుగుతుంది. అయితే నేను ఏమంటున్నానంటే లగచర్ల జరిగింది కూడా దాంట్లో ఈ కుట్ర కోణం ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్స్పరెన్సీ థియరీ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ప్రత్యేకించి ఒక పవర్ అంగ్రీ కోసం ఇవాళ ఆయన పాకులాడుతున్నాడు. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే పనిచేసిన నరేందర్ రెడ్డి ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తి అయినటువంటి ఒక సురేష్ ఆయన ద్వారా ఇది కలెక్టర్ మీదనే మనం చూసాం. కలెక్టర్ మీద ఏ విధంగా దాడి జరిగిందనేది, కర్రలు, రాళ్ళు, కారం పొడి కూడా. ఇది ప్రజాస్వామ్యంలో నిరసన ఎవరైనా తెలియజేయొచ్చండి, బట్ నిరసన తెలియజేయడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అంతే తప్ప కర్రలు, రాళ్లతోటి, కారం పొడితోటి ఇవాళ కలెక్టర్ మీద అటాక్ చేస్తాం, ఇవాళ ల్యాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటాం అంటే డెఫినెట్ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి లగచర్లలో 90% రైతులు అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి అది ఫార్మా కంపెనీ కాదు. ఇదే ఈ తెలిసి తెలియక ఏది పడితే అది విష ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పానిగా పెట్టుకుంది. అదొక ఇండస్ట్రియల్ జోను. అంటే అక్కడ ఇండస్ట్రీ అంటే ఒక ఫార్మానే రాదండి. దయచేసి మీరు ఇదే బీఆర్ఎస్ నాయకులతో ఏంటంటే ఒక మిస్ప్రజెంటేషన్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడంలో వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ ద్వారా, వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు అది చేస్తుంటారు. అది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో నలువైపులా అభివృద్ధి చెందాలి. తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ ఒక ప్రాంతమే అభివృద్ధి చెందితే ఇది భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు వస్తాయి, రీజనల్ డిస్పారిటీస్ వస్తాయి. దీన్ని మనం తగ్గించాలని వెనుకబడిన ప్రాంతాలు కూడా డెవలప్డ్ అయిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప దయచేసి దాన్ని ఫార్మా అనే ఇంకేదో జరుగుతుందని దయచేసి ప్రజలను ఆ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ చేయకండి. డెఫినెట్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు ఒకటే ఉద్దేశం అండి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు తప్ప ఒక ప్రాంతంలో ఒక హైటెక్ సిటీ అభివృద్ధి చెందితే, ఒక గచ్చిబౌలి ఇండస్ట్రీస్ వస్తే మిగతా ప్రాంతాలన్నీ వెనుకబడితే అది డెవలప్మెంట్ కాదు అనే ఉద్దేశం తప్ప దయచేసి ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ ప్రచారం ఏంటంటే ఇది ఒక విష ప్రచారం చేయడంలో వాళ్ళు దిట్ట. అక్కడ ఉన్నది జరిగింది వేరు, జరిగి ఇక్కడ వీళ్ళు చెప్పే స్ప్రెడ్ వేరు. అందుకే ఇవాళ రైతులే మొన్న ఇదే సబితా ఇంద్రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఏమన్నారండి, అక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలే ముందుకొచ్చి అలా స్పష్టంగా చెప్పారు, సురేష్ అనే వ్యక్తికి ఇక్కడ సంబంధం ఏది లేదు, అసలు ల్యాండే ఆయనకి ఇక్కడ లేనే లేదు. అంటే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం మీద ఒక కుట్ర జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అయినా కూడా ప్రజలు అర్థం చేసుకురు. డెఫినెట్ కూడా వాళ్ళని తిప్పికొట్టురు. ప్రజలకు ఏమి కావాలో మాకు తెలుసు, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అండి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ముచ్చర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేశారు కదా, అక్కడ దాదాపుగా 12,000 ఎకరాలకు సంబంధించింది అక్కడ అది ఫార్మాస్యూటికల్ దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక హబ్గా ఏర్పాటు చేశారు కదా. చేసిన తర్వాత అదే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ లేకుంటే ఫార్మా క్లస్టర్సే కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే అన్డెవలప్డ్ ఉన్నదో అక్కడనే మనం ఒక దృష్టి సారించి అక్కడ డెవలప్ చేసిన తర్వాత ఇటు వస్తుంది బాగుంటుండే కదా. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రియల్లో మనం ఫార్మా కంపెనీలకు బదులు ఏదైతే కాలుష్యాన్ని వెదజల్లుతాయో
ఆ కంపెనీలకు బదులు ఒక ప్రొడక్టివిటీ కంపెనీస్ ఎందుకు పెడతలేము? అందుకే అండి ఇవాళ మీరన్నట్టు ముచ్చర్లో ఒక దగ్గరనే కాదు, ఎందుకంటే హైదరాబాద్లో ఒక ప్రాంతంగా తెలంగాణ నలువైపులు అభివృద్ధి చెందాలి. ఇవాళ అక్కడ ఒక 4th సిటీ, ఎందుకంటే ఇవాళ మనకు తెలుసండి గ్లోబలైజేషన్లో భాగంగా ఇవాళ సిటీలు చూస్తున్నాం. ముంబై లాంటి నగరం, అదేవిధంగా ఢిల్లీ లాంటి నగరం, ఒకటే నగరం మీద బర్డెన్ ఎక్కువ పడడం వల్ల ఇవాళ భవిష్యత్తులో ఆ నగరంలో నివసించాలంటేనే చాలా దుర్భానకమైనటువంటి పరిస్థితులు. ఇవాళ మీరు ఢిల్లీ చూడు, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ ఢిల్లీ మీద బర్డెన్ పడడం వల్ల ఢిల్లీలో ఇవాళ ప్రజలు నివసించడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రేపు ఈ పరిస్థితి హైదరాబాద్ కూడా రాకుండా ఉండడం కోసం అంటే ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితో ఆలోచించి ఇవాళ ఒక 4th సిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అక్కడ 4th సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజుగారు కూడా ఉన్నారు. రాజుగారు మీరు చెప్పండి, ఇప్పుడు మన లింగం గారు ఏదైతే చెప్తున్నారో, లింగం యాదవ్ గారు, అంటే 4th సిటీని, ఒక హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడే ప్రధంగా అంటే నలుదిక్కల నుంచి వెళ్ళి తీసుకొస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలా లింగం యాదవ్ గారు కూడా ఈరోజు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఏంటంటే మనము ఫార్మా కంపెనీస్కు కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు, ఇండస్ట్రియల్లో వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఫార్మాస్యూటికల్స్ మొత్తం కంప్లీట్గా దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్. సో ఈ విషయంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీగా మీరేమంటారు? ఏకభవిస్తారా? లేకపోతే దీన్ని అఫ్కోర్స్ మనకు కావాల్సిందల్లా ఇండస్ట్రియల్స్ కావాలి, మన యువతకు ఉపాధి కలగాలి. కాకపోతే ఉపాధి అనేది వాళ్లకు మనిషికి ఆరోగ్యపరంగా ఉండి ఉపాధి చేసుకోవాలి. కానీ ఒక వ్యక్తికి ఉపాధి ఇచ్చేసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకుల మొత్తం ఆరోగ్యకి సంబంధించిన వారిని హాని జరిగేటట్టు కావద్దు అని మీరు నమ్ముతున్నారా? దీని మీద ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. దానికి అందరికి కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం పారిశ్రామిక రంగం అనేది అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అది ఏ రూపంలో అనేది తీసుకురావాలనేది ఒకటి ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఉపాధి కల్పించడం అనేది కాకుండా దానితోనూ ఉత్పత్తి అయ్యే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇతర సమస్యల్లో ప్రధానంగా కాలుష్య కూరల్లో చిక్కుకునే పరిస్థితి కాకుండా దానిని ఎలా మనం తగ్గించగలుగుతాం, ఎటువంటి పరిశ్రమలు వస్తే మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం మనం ప్రధానంగా తెలంగాణలో ఉంది. వ్యవసాయ రంగం సంబంధించిన ఇతర ఉత్పత్తులకు సంబంధించి రంగాలు రావాల్సిన అవసరం, ఇథనాల్ లాంటి ఫ్యాక్టరీలు ఖచ్చితంగా కావాల్సిందే. కానీ దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన వస్తున్న కాలుష్యాన్ని ఎట్లా తగ్గించాలి, ఎక్కడ పెట్టాలి అనేది దాని ప్రధానం. కానీ ఇప్పుడు దిలార్పూరు, గుండంపల్లి లాంటి దగ్గర 3 పంటలకు సంబంధించి పండుతాయి ఆ భూములలో. అంటే దాదాపు నది ఒడ్డు మీద ఉండి 3 పంటలు పండే భూముల్లో పెట్టాలా, లేదు బీడు భూములు, లేదు మనకు ఉపయోగపడని భూముల్లో పెట్టాలా, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊర్ల మధ్యలో పెట్టాలా, లేదు ఊర్లకు దూరంగా పెట్టాలనేది ఇది మనం ఆలోచన చేసి ఖచ్చితంగా పరిశ్రమలు రావాల్సిందే. ఇథనాల్ లాంటి పరిశ్రమలు రావాల్సిందే, ఇతర పరిశ్రమలు కూడా రావాల్సిందే. దాన్ని కాలుష్యాన్ని తగ్గించి ప్రజల్ని, ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల మేము ఇప్పటికే మనకు ఈ బాసర దగ్గర బీర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దాని నుంచి వస్తున్న కాలుష్య కారక నీటి వల్ల ఇప్పుడు అక్కడి నుంచి మొదలుకుంటే SRSP వరకు నీళ్లు అనేటివి ఎల్లో కలర్ లో మారిపోయి ఒక నెల రోజుల పాటు వాళ్ళు వదిలేసినప్పుడు నెల రోజుల పాటు ఈ నీళ్లపైన ప్రభావం పడి అసలు చేపలు కూడా ఎదగకుండా అవి హానికరంగా తయారవుతున్నాయని చెప్పేసి మత్స్యకారులు చెప్తా ఉన్నారు. మత్స్యకారుల ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతున్నారు. నిన్నటి ధర్నాలో మా దాదాపు వందలాది కుటుంబాలు మేము ఆధారపడి దీని మీద బతుకుతా ఉన్నాం, మాలాంటి వాళ్ళ పరిస్థితి కూడా రేపు జీవనోపాధి లేకుండా ఉంటది అని చెప్పేసి, మా జీవనోపాధి పోతదని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. మరి ఇట్లాంటి వాటికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ నీళ్లు ఏవైతే కాలుష్యం అవుతా ఉన్నాయో, రేపు SRSP నీళ్లే ఇక్కడ నుంచి నిజామాబాద్, అక్కడ నుంచి ఆదిలాబాద్ 150 కిలోమీటర్ల వరకు తాగడానికి నీళ్లు మరి SRSP నుంచి తీసుకుపోతున్నప్పుడు SRSP లో ఈ కాలుష్యానికి సంబంధించిన మురికి నీళ్లు దాంట్లో వదిలేస్తే మరి ఆ నీళ్లను మనం తాగగలుగుతామా? తాగిన వాళ్ళ పరిస్థితి రేపు ఎలా ఉంటుంది? ఒక స్నానం చేస్తేనే మనకు శరీరంలకు సంబంధించిన ఎలర్జీస్ వస్తున్న పరిస్థితుల్లో మరి తాగిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నా సార్.